జై భారత్. నేను మీ కృష్ణ చైతన్య, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిని. రాజమహేంద్రవరం ప్రజలారా, ఇప్పటికైనా మనం ఆలోచించాలి. మాట్లాడాల్సిన సమయం వచ్చింది. మనం ఎంతకాలం మురికి నీళ్ళు తాగుతాం? మనకి పార్కులే కావాలా? స్వచ్ఛమైన మంచినీరు, స్వచ్ఛమైన పరిసరాలు, మన పిల్లలు ఆడుకునే వసతులు కావాలా? రాజమహేంద్రవరంలో ఏదైతే సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందో సామర్థ్యం ఎంతో దానికంటే తక్కువగానే ఉంది మన దగ్గర. సుమారు లేదా ఉదాహరణకు ఒక 100 లీటర్లు సేవేజ్ వాటర్ ట్రీట్మెంట్ చేసి నదిలో కలపాల్సి ఉండగా కేవలం ఒక 40 లీటర్లు మాత్రమే ట్రీట్మెంట్ చేసి మిగతా 60 లీటర్లు ట్రీట్మెంట్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. ఇది ఉదాహరణకు చెప్తున్నాను. అంటే మనకి సామర్థ్యం 100 కావాలంటే ఈ సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కేవలం 40% మాత్రమే సామర్థ్యం కలిగి ఉంది. మిగతా 60% ఏదైతే సేవేజ్ వాటర్ ఉందో నేరుగా గోదావరిలోకి కలిపేస్తూ ఉన్నారు. ఇంత అభివృద్ధి చేస్తున్నాము, సిటీని ఇంత డెవలప్ చేస్తున్నాం అని మాట్లాడే కమిషనర్ గారు కావచ్చు, లేదా రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, అసలు ఎందుకు సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఎంత సామర్థ్యం కావాలో అంత సామర్థ్యం ఉన్న ప్లాంట్ని ఎందుకు ఈ రాజమహేంద్రవరం ప్రాంతంలో ఏర్పాటు చేయలేరు? ఎందుకు చేయలేదు ఇప్పటి వరకు కూడా? ఖచ్చితంగా కమిషనర్ గారు, మీరు దండి మార్చ్ కట్టించారు, గ్లో గార్డెన్స్ కట్టిస్తున్నారు, ఈట్ స్ట్రీట్స్ కట్టిస్తున్నారు, కానీ స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వలేకపోతూ ఉన్నారు. చిన్నపాటి వర్షానికే సిటీ మునిగిపోతూ ఉంది. ఈ ప్లానింగ్ గురించి మీరు చెప్పలేకపోతూ ఉన్నారు. ఈ నష్టపరిహారాన్ని ఎవరు భరిస్తారో మీరు చెప్పలేకపోతున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా రాజమహేంద్రవరం ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు కావాలి. ఈ దిశగా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటో ప్రజలందరికీ కూడా వివరించాలని మున్సిపల్ కమిషనర్ వారిని కోరుకుంటున్నాను. నమస్కారం.